పార్లమెంట్లో ఈ దఫా కీలకం కాబోతున్నది ఏంటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అన్నటువంటిది మరొకసారి కంప్లీట్గా ప్రస్ఫుటంగా కనబడబోతుంది. రాజ్యసభలో తల్లి సోనియా గాంధీ, లోక్సభలో కొడుకు రాహుల్ గాంధీ, ఇప్పుడు తోడు ప్రియాంక గాంధీ వాద్రా రాబోతున్నారు. కుటుంబ పాలన అన్నటువంటి తరహాలో కుటుంబ ప్రతిపక్షం అన్నమాట. కుటుంబం ప్రస్తుతం రాజకీయం నడపబోతూ ఉన్నారు. రాయ్బరేలీ నుంచి సోనియా సీట్ని నిలబెట్టుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రాని వాయనాడ్ తను కేరళలో వదిలేస్తున్నటువంటి సీట్లో పోటీ చేయిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రియాంక అక్కడి నుంచి పోటీ చేయడం అంటే అర్థం ఆమె గ్యారంటీ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మూమెంట్లో కేరళలో ఆ ఛాయిస్ ఉంది. మొన్న కూడా అక్కడ గెలిచున్నది 3 లక్షల ఓట్లకు పైబడి. అందులో అదే కుటుంబం నుంచి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గెలుస్తుంది. అంటే ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు లోక్సభలో ఉంటారు, తల్లి రాజ్యసభలో ఉంటుంది. ఇది స్పెషల్ పాలిటిక్స్. కాంగ్రెస్ చరిత్రలో కూడా ఇలా ఇంతమంది ఒకేసారి ఉన్నటువంటి దాఖలా కనిపించట్లా.